అని చెప్తున్నారు. నిజంగా ఆ సంస్థ మీ దృష్టికి వస్తే ఇంకా దృష్టి పెట్టలేదా, లేదా వాళ్ళు చెప్తున్న దాంట్లో వాస్తవం అసలు ఎంతవరకు వాస్తవం దానికి సంబంధించి కాదు ఉండండి ఒక నిమిషం. అలా కాదు వెంకటరెడ్డి గారు, మీరేం చక్కగా మంచిగా రైతు గెటప్ వేసుకొని వచ్చారు. మీ మీద నాకు డౌట్ వస్తుంది, నిజంగా రైతు కుటుంబంలో మీరు పుట్టారా? మీరు నిజంగా రైతా? ఇప్పుడు ఆయన అడిగిన దానికి మీరు ఆన్సర్ చేయలేదు. మీకు డైరెక్ట్ గా పడుతున్నాయా, మీకు మెసేజ్ వస్తున్నాయా? మీ రైతు తాలూకా బాధ్యత మీకు ప్రతి సెకండ్ మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం అనేది ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ గా ఫస్ట్ దానికి ఆన్సర్ చేయండి. అదే మీరు నిజంగా రైతే కనుక అయితే పండిన పంటను తీసుకొచ్చి అలాగే వస్తారులేండి. దానికి మనం దానికి వెంకటేశ్వర గారు నేను చెప్తాను. వెంకటేశ్వర గారు ఆయన ఎప్పుడు అలాగే వస్తారు. లక్ష్మణ్ గారు ఆయన ఎప్పుడు అలాగే వస్తారు డిబేట్లకి. కాదు మీరు రైతే కాదు, ఈ రోజు కంటిన్యూస్ కాదు, మీరు అలాగే ఉంటారని చెప్తున్నా. నేను ఇక్కడ మిమ్మల్ని తప్పట్లేదు వెంకటేశ్వర గారు, నేను క్లారిటీ చేస్తున్నా. కష్టం లేదు బాబు, మేము చాలా సఫిషియెంట్ గా మా తాలుగా సాధక బాధకాలు మేము అందించాము. మీరు ఎవరు ఏ ప్రభుత్వం వస్తే ఎంత మంచి చేయగలిగితే అంత మంచి చేయండి అని. వ్యక్తిగతంగా అది మాట్లాడుకోవద్దు. లక్ష్మణ్ గారు ఇద్దరికి కూడా వ్యక్తిగతంగా అది మాట్లాడుకోవద్దు. ఇప్పుడు సరే, ఇప్పుడు టాపిక్ గురించి మాట్లాడండి. సో వెంకటరెడ్డి గారు మీరు వినండి, ఇంత పెద్దోళ్ళు సీనియర్, మీరు వినాలి. మీరు మంచి గెటప్ వేసుకొచ్చారు. రైతు వచ్చి పండిన పంటను మీరు రైతుగా మాట్లాడుతున్నారు. మీరు నిజంగా రైతే అయితే మీకు న్యాయం జరగట్లేదని వేలో అడుగుతున్నట్టున్నారు. కాదు, మీరు క్లారిటీగా చెప్పండి లక్ష్మణ్ గారు. ఎందుకంటే మాటలు కాదు మాట్లాడేటప్పుడు అలాగే అర్థాలు వేరైపోతాయి. లక్ష్మణ్ గారు మీరు ఏమన్నారు దాన్ని క్లారిటీగా చెప్పండి, ఏ ఉద్దేశంతో అన్నారు. ఇప్పుడు ఆయన అనుకునేది ఏంటంటే నా వేష భాషలను వక్రీకరించారన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరు అదే అంటుంటే దాన్ని క్లారిటీగా చెప్పండి. మీరు ఒక మాట చెప్పారు వెంకటరెడ్డి గారు, మీరు రాంగానే అన్నారు రైతు తీసుకొచ్చి తన పంటని నేలలేసి ఇచ్చేస్తుంటే కేసులు పెట్టారంటున్నారు. మీరు ఏదైనా ఒక అమ్మ ఒక ఫుడ్ తయారు చేస్తుంది, రైతు అంటే అమ్మ, అందరికి అన్నం పెట్టే అమ్మ. ఫుడ్ పాడైతే కోల్డ్ స్టోరేజ్ నుండి ఇన్ టైంలో తీసుకెళ్ళకపోతే ఒక ఫీల్ అయ్యి బాధపడి ధర్నా చేస్తారేమో కానీ రైతులు నేలపాల చేస్తే కాళ్ళతో తొక్కేవాళ్ళని రైతులు అంటారా? మీరు చెప్పండి. ఒక రైతు కుటుంబం మీద అన్నారు, రైతు తాలూకు సాధక బాధకాలు మీకు అర్థమయ్యాయి అన్నారు. అమ్మ ఫుడ్ నీ కాళ్ళ కింద తొక్కుతుందా? రైతు ఎప్పుడు అది చేయడు. ఎందుకంటే తన పెట్టుబడి ఎంత పెట్టానో నాకు ఆ పెట్టిన పెట్టుబడి వచ్చిందా, అప్పులు లేకుండా ఉన్నాను అనుకుంటాడు. కానీ మేడలు కట్టుకోవాలి, నగలు పెట్టుకోవాలి, రైతు అందరికీ అన్నం పెట్టాలనుకుంటాడు. అటువంటి రైతు రోడ్డు మీదకి వచ్చి పంటను కాలు కిందేసి ఎప్పుడు తొక్కడండి. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి దాష్టికాలు, ఇటువంటి తప్పిదాలన్నీ చేసింది మీ ప్రభుత్వం. మీ ప్రభుత్వం నుండే ఇవన్నీ రేజ్ అయ్యి మొదలయ్యాయి. రౌడీయిజం మీ ప్రభుత్వం నుంచి వచ్చింది. రైతును కూడా తీసుకొచ్చి రైతు తాలూకా సెంటిమెంట్ ఏదైతే ఉందో, అటాచ్మెంట్ ఏదైతే ఉందో, మనలో ఈ రోజు ట్రైన్లో 2-3 ట్రైన్లు ఆంధ్రప్రదేశ్ నుండి బయట రాష్ట్రాలకు వెళ్ళి మన తాలుగా కొబ్బరి బొండాలు, మన తాలుగా అరటిపళ్ళు అక్కడ ఆ మార్కెట్లో మనం విక్రయిస్తూ మన రైతుని లాభదాయకంగా చూడాలనేది మన ఇంటెన్షన్. రైతుకు ఒక తృప్తి ఉంటుంది. రైతు దగ్గర నిజంగా పంట దగ్గరికి వెళ్తే రైతు ఊరకనే 4 గెల్లు ఇస్తారు, 2 గెల్లు ఇస్తారు, 4 డజన్లు ఇస్తాడు, పెడతాడు. ఎందుకంటే రైతు అమ్మతో సమానం. మనం ఇంటికి వస్తే ఎలాగో ఒక వాయనం పెట్టి బొట్టు పెట్టి చీర పెడతాము, లైక్ రైతు కూడా పంట దగ్గరికి వెళ్ళే వారికి తక్కువ ప్రైస్కి ఇస్తారు. ఎందుకంటే రైతు కొంతమ కోరికలు ఉండవు, నేను సూట్ వేసుకోవాలి, బూట్ వేసుకోవాలి, ఇటువంటి అంబిషన్ ఫెలో రైతు కాడు. ఎందుకంటే అన్నం పెట్టేవాడు రైతు. అది మీరు అర్థం చేసుకోకుండా మీకు తప్పిదాలు ఏమైనా ఉంటాయి. నిజంగా మీరు రైతుల మీద కన్సర్న్ ఉండి గౌరవం మీకుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా 1.5 year కాలేదు. ఈ ప్రభుత్వం ఎటువంటి మెలకువలు చేయాలి, రైతులకు ఇంకెటువంటి మంచి పనులు చేస్తే బాగుంటుంది, ఇంకెలాంటి ప్రికాషన్స్ మీరు ఇవ్వగలిగితే మంచి సలహాలు యాజ్ రైతుగా ఇవ్వండి. అంతేగాని మీరు వచ్చి వైఎస్ఆర్ పార్టీని ఒకరితో పుచ్చుకొని వచ్చి లేనివి ఉన్నవి జనాలకి మభ్యపెట్టి వాళ్ళకి మీరు వాళ్ళ మీద రుద్దాలనుకుంటే కనుక జనాలు ఆల్రెడీ మిమ్మల్ని వ్యతిరేకించారు. ఎప్పుడు కూడా మీరు బాధ్యతాయుతంగా నడుచుకోలేదు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఇవాళ వచ్చి జగన్మోహన్ రెడ్డి అరటి తోట అంతా ధ్వంసం చేసి అరటి గెలన్నీ కిందేసి ఏ రైతు కూడా అలా చేయడండి. అసలు అరటి తోటలో అడుగుపెట్టి ఆ చెట్టు ఎందుకంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది, అరటి తోట వంగిపోతుంది. రైతు అనేవాడు అందులో తూరి అలా చేస్తాడా చెప్పండి? ఏవైనా మీకు ప్రాబ్లం
ఉంటే మీరు ఇవ్వండి, మీరు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి. ఈ సలహాలు మేము స్వీకరిస్తాం, మిమ్మల్ని గౌరవిస్తాం. మీరు వచ్చి ఎంతసేపు రౌడీజం చేయడం ప్రధానంగా ఇప్పుడు అరటి రైతుకి తక్కువ ధర వస్తుంది అని వాళ్ళ హయాంలో టన్నుకి 25,000 ఇచ్చామని, నిజంగా ఇప్పుడు అరటి రైతుని కాపాడే విధంగా మీరు ఏం యాక్షన్ తీసుకున్నారో చెప్పండి. ఇవాళ టన్నుకి సగటున ఈ రోజు 70% 70,000 రేటు పలుకుతా ఉంటే ఆయన అప్పుడు 25,000 ఇచ్చాం, మేము టన్నుకి 25,000 ఇచ్చామని నేను చాలాసార్లు చెప్తున్నారు. ఇవాళ ఏ రైతు కరెక్ట్ రైతు వైసీపీ రైతులు కాదండి, పచ్చ కండువ వేసుకుంటే రైతు అవరండి. నిజంగా అన్నదాత ఈ రోజు నిజంగా వచ్చి అన్నదాత నుండి మీరు రివ్యూలు తీసుకోండి, అన్నదాతం కూర్చోబెట్టి మాట్లాడండి. మీరు వైసీపీ కండువ కింద ఉండి అన్నదాత అంటే ఐ వోంట్ బిలీవ్ దట్. ఎందుకంటే నిజాలు మీరు మాట్లాడాలి, వాస్తవాలు జనాలకు చెప్పాలి. ప్రజలకి కూటమి ప్రభుత్వం చాలా శరవేగంగా చాలా సమర్థం, స్పెసిఫిక్ గా రైతుల నుంచి చాలా ముందు రైతు నుంచి వెనక నడవాలనే ఇంటెన్షన్ తో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంది. ఇంకా కూరగాయల మీద ఇంకా మనం ఇటువంటి కూడా ఇంకా మన ఉత్పత్తి పెంచుకుంటే కనుక ఇంకా మనకు లాభదాయకంగా ఉంటుంది. వాళ్ళ రైతు నిజంగా రాజయ్యే పరిస్థితి. ఎందుకంటే రైతు కొంతమ కోరికలు ఉండవండి, రైతు కష్టపడేవాడు, చెమట వచ్చేవాడు. మీరు నాకు అడిగారు రాజకీయాల్లోకి వచ్చి ఎన్నేళ్ళైంది. నేను జస్ట్ మన పార్టీ ఓడిపోయిన తర్వాత టీడీపీ పార్టీలో చేరాను. ఎందుకంటే మీ తాలూకు దాష్టికాలు, మీ తాలూకు దుర్బుద్ధి, మీ తాలూగా ఆ ఇంటెన్షన్, మీ తాలూకు ఆలోచన నచ్చకే నేను పార్టీలో జాయిన్ అయ్యాను. నేను సోషల్ వర్కర్ అండి, నేను రాజకీయ వ్యక్తిని కాదు. రాజకీయాలు చేయాలని నేను పార్టీలోకి రాలేదు. అది మీరు అర్థం చేసుకోవాలి. రైతు సమస్య అంటే మన రైతు దగ్గరికి వెళ్ళి చూడక్కర్లేదు, రైతుని మన ఫ్రేమ్ మీద చూస్తే మనకు అర్థం అవ్వాలి. ప్రతి సిచ్యువేషన్ మనం అర్థం చేసుకునే మూడ్ లో ఉండాలి. ఇక్కడ రాజకీయం చేయకూడదు రైతుని. ఇవాళ రైతు చాలా హ్యాపీగా ఉన్నాడు, ఇంకా ముందు ఇంకా హ్యాపీగా ఉంటాడు. ఏవైనా చిన్న ఇంకా మనం ఫైనాన్షియల్ గా ఇంకా నిలదొక్కున్నాక రైతుకి ఏం చేయాలి, శంకుస్థాపన చేసినవన్నీ అవన్నీ కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మీ నాయకుడి లాగా ఆయన చేసిన పనులు నేను వదిలేసి నేను కొత్తగా పెడతానని అనుకోవట్లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే కంటిన్యూ చేసిందో వాటిని కంటిన్యూ చేసే దిశగానే కూటమి ప్రభుత్వం ప్రయాణిస్తుంది. వెంకటరెడ్డి గారు, మా సమస్యలు చెప్తే వాటికి ఆన్సర్ చెప్పకుండా ఇప్పుడు మద్దతు ధర ఎంత ప్రకటించింది అరటి రైతుకి చెప్పింది ఆమె. ఆల్రెడీ చెప్పాను. మీరు 25,000 టన్నుకి సగటును ప్రకటిస్తే మేము 70,000 ఇస్తామని చెప్పారు వెంకటరెడ్డి గారు. స్టాండ్ అయి ఉంది. ఒక్క నిమిషం చెప్పండి వెంకటరెడ్డి గారు. ఆవిడ దానికైతే ఆన్సర్ 70,000 ఇస్తామని చెప్పారు. ఆన్సర్ 70,000 ఇస్తున్నారని ప్రభుత్వం ఏమి ఇచ్చిందనే చెప్పకుండా 70,000 మార్కెట్ లో పలుకుతుందంట. ₹10 అమ్ముతుంటే వాళ్ళు ₹10 అమ్ముతుంటే శుద్ధ అబద్ధాలు ఆడితే రైతు బతకాలా చావాలా? ఫ్రీగా రైతుకి అందుతుందా లేదా అనేది అవసరం. ఇప్పుడు బయట మనం మార్కెట్ చేసుకుంటా నాకు ఇష్టమైంది నేను ఫ్రీగా పంచాను అరటిపళ్ళు. లేదంటే నేను 500 అధికార పార్టీ రైతు 500 మీకు ఇచ్చి నేను 2 డజన్ అరటిపళ్ళు కొనుక్కుంటాను. సరే రైతు కంటే అందుతుందా లేదా? అది 70,000 అనేది ఇప్పుడు రైతు అమ్మది కాదు, రైతుకు అందుతుందా లేదని అడుగుతున్నారు. అమ్ముతున్నాడు అని చెప్పి చెప్తుంటే దాన్ని చేయలేం. దాన్ని 4 ట్రాక్టర్లు ఇస్తారమ్మనండి, తీసుకెళ్తామనండి. నేను 4 ట్రాక్టర్లు ఇస్తా, టన్ను 2,000 తీసుకెళ్ళమనండి. మీ గ్రామం మీ పరిసరాల్లో వైసీపీ పార్టీ అధికంగా ఉన్నాయేమో చూడండి అక్కడ మీరు.